హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు నా పూజ రూమ్ డీప్ క్లీనింగ్ అయితే చూపించబోతున్నానండి. రీసెంట్గా మేము రాజులమ్మ గుడికి అయితే వెళ్ళామండి. ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అక్కడైతే అసలు వీడియో తీయటానికి అవ్వలేదండి. ఎప్పటి నుంచో మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇంకా అమ్మవారి విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఇంకా ఈ వీడియోలో అయితే పూజా రూమ్ క్లీన్ చేసుకుంటూ అమ్మవారి చరిత్ర అయితే చెప్పుకుందామండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే లాస్ట్ ఇయర్ మా అమ్మ వాళ్ళతో రాజులమ్మ గుడికి అయితే వెళ్ళానండి. ఇంకా పోయిన సంవత్సరం వెళ్ళాను, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వెళ్ళాలని మనసుకు బాగా అనిపించింది. ఇంతటి చరిత్ర ఉన్న అమ్మవారి గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉందండి. అందుకని చెప్పి అమ్మవారి చరిత్ర అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రాజరాజేశ్వరి దేవి చరిత్ర స్థల పురాణం ప్రకారం బొబ్బిలి యుద్ధం జరగడానికి ముందు విజయనగర సామ్రాజ్య లక్ష్మి పూసపాటి రాజుల ఆరాధ్య దేవత అయిన రాజరాజేశ్వరి దేవి అమ్మవారి చరిత్ర. విజయనగర రాజుల్లో చివరివాడైన పూసపాటి విజయరాయలకు బాలిక రూపంలో స్వప్నంలో కనిపించింది అమ్మవారు. త్వరలోనే జరగనున్న యుద్ధంలో మీ సామ్రాజ్యం అంతా వేరే రాజ్యంలో కలవనుంది అని హెచ్చరించింది. అప్పుడు ఆ రాజు వెంటనే నిద్రలోంచి మేల్కొని తమను తమ రాజ్యాన్ని కాపాడలేని తల్లికి పూజలు ఎందుకు అని చెప్పి ఆ తల్లిని సమీపంలో ఉన్న మిగతా దేవతా విగ్రహాలన్నింటినీ కూడా ఒక చెక్క పెట్టెలో పెట్టి సమీపంలో ఉన్న నదిలో పడివేశాడంట. అప్పుడు ఆ చెక్క పెట్టె నదిలో కొట్టుకొని వస్తూ వత్సవలకు సమీపంలో మైలపల్లి వంశస్థులైన కొందరి మత్స్యకారుల వల్ల చిక్కింది. అప్పుడు ఆ మత్స్యకారులు ఆ పెట్టెను తెరిచే ప్రయత్నం చేశారు. ఇంతలో వారికి నేను ఒక శక్తిని, నన్ను కొలుస్తాను అంటేనే మూత తెరవండి, లేదంటే పెట్టెను అలానే సముద్రంలో వదిలేయండి అని ఒక బాలిక గొంతుతో వినబడింది. అప్పుడు ఆ మత్స్యకారులు, అమ్మ, మాకే జీవనం కష్టంగా ఉంది, ఇక నిన్ను మేము ఎలా కొలవాలి అని అడిగారు. అప్పుడు ఆ తల్లి, ముందు నన్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పెట్టండి, అప్పుడు భక్తులే నన్ను కొలవటానికి మీ ఇంటికి వస్తారు. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరిగేలా నేను చేస్తాను, నన్ను నమ్మితే చాలు, ఏదైనా చేస్తాను అని అభయమిచ్చింది. ఇంకా ఆ రాజులమ్మ తల్లి అలా చెప్పగా ఆ జాలర్లు ఆ ప్రతిమలను తీసుకెళ్ళి 7 తరాల క్రితం ఉన్న ఒక పూరి ఇంట్లో పెట్టి పూజించడం ప్రారంభించారు. అమ్మవారి మహిమతో వారందరికీ మంచి జరిగింది, అన్ని శుభాలే జరిగాయి. వారు పట్టిందల్లా బంగారం అయింది. అమ్మవారి దర్శనానికి తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకోవటం ప్రారంభించారు. ఈ ఏడాది మొక్కున్న మొక్కులు తీర్చుకోవటానికి మరుసటి ఏడాది కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకునేవారు. ఇది కాలక్రమేణా జాతరగా మారింది. ఈ రాజరాజేశ్వరి అమ్మవారిని అప్పట్లో జాలర్లు నిరక్షరాస్యత కలిగిన వారు గనక రాజమ్మ, రాజులమ్మ అనే పేరుతో పిలుచుకుంటూ ఉండేవారు. భక్తులు తమ కుటుంబంలో పుట్టిన సంతానానికి పుట్టు వెంట్రుకలను అక్కడే సమర్పించేవారు. ముడుపులు, కానుకలు చెల్లించి అక్కడే భోజనం చేసి తిరుగు ప్రయాణం చేస్తారు. వందల సంవత్సరాలుగా ఇలవేల్పుగా ఉన్న రాజులమ్మ తల్లి మకర సంక్రాంతి నుంచి వత్సవలస మైలుపల్లి వంశస్థులైన జాలర్ల స్వగృహాలకు చేరుకుంటుంది. తాను ఆ జాలర్లకు దొరికిన మాఘశుద్ధ పాడ్యమి నుంచి మైలపల్లి వంశస్థులను దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీరుస్తుందని నమ్మకం. ఇలా మాఘమాసంలో శని, ఆదివారం ఉత్సవంలా ఉంటుంది. ఈ రాజులమ్మ తల్లిని మనస్ఫూర్తిగా నమ్మి కొలుచుకుని ముడుపులు చెల్లించుకునే భక్తుల ఇంట కొంగు బంగారమై నిలుస్తుంది. వారికి సకల శుభాలు కలగజేస్తుంది. ఈ మాఘమాసంలో వచ్చే రాజులమ్మ జాతరకు చాలామంది శనివారం సాయంత్రం చేరుకుని రాత్రంతా జాగారం చేసి ఉదయాన్నే అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఏడాది మొత్తం అమ్మవారికి మొక్కునే మొక్కులు, ముడుపులు అన్నీ ఈ జాతర టైంలో అమ్మవారికి సమర్పిస్తారు. అక్కడ చుట్టుపక్కల ఉండే రైతులు తాము పండించే పంటలో తొలి పంటను తీసి అమ్మవారి కోసం దాచి ఉంచుతారు. ఈ జాతర టైంలో అమ్మవారికి ఆ తొలి పంటను సమర్పిస్తారు. అంతేకాదండి, సంతానం లేనివారు దంపతులిద్దరూ భక్తితో అమ్మవారిని కోరుకుంటే ఆ తల్లి తప్పకుండా కరుణిస్తుంది, సంతానం కలిగేలా చేస్తుంది.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు శనివారం రోజు సాయంత్రానికి అక్కడ చేరుకొని రాత్రంతా జాగారం చేస్తారు. కానీ రాత్రంతా అక్కడే ఉన్న ఎవ్వరికీ ఒక చీమ కుట్టిందని కూడా ఇప్పటి వరకు లేదండి. ఒక దొంగతనం జరిగిందని కానీ, ఎవరికి ఎలాంటి ఆపద జరిగిందని కానీ ఇంతవరకు అయితే అస్సలు లేదు. తనను నమ్మిన భక్తుల్ని ఆ అమ్మవారు ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందండి. మొదటిసారి తల్లి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మరుసటి సంవత్సరం కూడా వెళ్ళి తల్లి దర్శనం చేసుకోవాలని అయితే మనసు తహతహలాడుతూ ఉంటుందండి. అంతలా రప్పించుకుంటుంది భక్తుల్ని ఆ అమ్మవారు. చాలా సత్యం గల తల్లండి. ఎవరైనా తెలియక పొరపాట్లు చేసినా కానీ చాలా వరకు క్షమిస్తుందండి. భారమంతా అమ్మవారి మీద వేసి మనం నిశ్చింతగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. నాకు తెలిసిన ఈ కథ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. నేనైతే ఇది రెండోసారి వెళ్ళిన ప్రతిసారి మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. మన కోరిక ఏదైనా ఆ తల్లికి చెప్పుకొని భారమంతా ఆ తల్లి మీద వేసి మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఇంకా తర్వాత ఆ కోరిక తీరే మార్గాన్ని ఆ తల్లే చూపిస్తుంది. నాకైతే చాలా గట్టి నమ్మకం అండి. ఆ అమ్మవారికి ఇంట్లో హుండీ పెట్టుకుంటాను. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకున్నప్పుడల్లా అమ్మవారికి కూడా ధూపం చూపించి ఆ హుండీలో కానుక వేసుకుంటానండి. ఇక ఆ కానుకలన్నీ అమ్మవారి జాతరకు వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ అమ్మవారికి సమర్పిస్తాను. ఈ రాజులమ్మ అమ్మవారి గురించి నాకు తెలిసిందంతా మీతో షేర్ చేసుకున్నానండి. నేను చెప్పిన దాంట్లో ఏవైనా తప్పులున్నా, అక్షర దోషాలున్నా మీరు నన్ను క్షమించాలి. మనం ఏదైనా పని నమ్మకంతో చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అని అంటారు కదండి. నేను కూడా ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమ్ముతాను. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ తల్లితోనే చెప్పుకుంటాను. ఈ సంవత్సరం కూడా మా అమ్మ వాళ్ళు మేము అందరం కలిసి రాజులమ్మ యాత్రకైతే వెళ్ళామండి. వీడియో తీయటానికైతే నాకు అస్సలు అవ్వలేదు. కానీ ఆ అమ్మవారి గురించి మీకు చెప్పాలనే ఆతృతలో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. చిన్న షార్ట్లో అయితే పోస్ట్ చేశాను. కానీ మేము వెళ్ళిన దగ్గర చాలామంది జనాలు ఉన్నారండి. అసలు ఎక్కడ కూడా ఫోటో తీయాలని అనిపించలేదు. ఆ అమ్మవారి ధ్యానంలోనే ఉంటాం కదా. మా అమ్మ వాళ్ళు అయితే కోడి చూపారు. ఇంకా అక్కడే వంట చేసుకొని తిని అమ్మవారికి ముడుపులు చెల్లించి అన్నీ చేసుకొని అయితే సాయంత్రానికల్లా మళ్ళీ వచ్చేసామండి. నేనైతే అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు సమర్పించానండి. ఈ సంవత్సరం అంతా నేను అమ్మవారికి హుండీలో వేసినవన్నీ ముడుపు కట్టి తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చేసాను. ఆ తల్లికి మన ముడుపులు, మన కానుకల కంటే మన నమ్మకమే కావాలండి. మనం ఎంత నమ్మితే ఆ తల్లి మనల్ని అంత చల్లగా చూస్తుంది. నా నమ్మకం అయితే అదేనండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారికి ఇలా ధూపం వేసుకొని నా దగ్గర అప్పుడు ఎంత ఉంటుందో అంత కానుకగా వేసుకుంటానండి. ఇలా వేసిన డబ్బులన్నీ అమ్మవారికి ముడుపు కట్టి జాతరకు వెళ్ళినప్పుడు అమ్మవారికి ఇచ్చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు ఉంటానండి.